మనం ఈ వీడియోలో రామాయణానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. ఇవి ఎండోమెంట్ ఎగ్జామ్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి రామాయణాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ విశ్వామిత్రుడు, ఆప్షన్ బి వాల్మీకి, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి వశిష్ఠుడు. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాల్మీకి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే ఆప్షన్ ఏ 8000, ఆప్షన్ బి 12,000, ఆప్షన్ సి 20,000, ఆప్షన్ డి 24,000. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 24,000 శ్లోకాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 24,000 శ్లోకాలతో రచించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 6. వాల్మీకి రామాయణం ప్రకారం మొత్తం కాండలు 6, కానీ రామాయణంలో మొత్తం కాండలు వచ్చేసి 7. ఏడోది వచ్చేసి ఉత్తరాఖండ. ఉత్తరాఖండతో కలిపైతే 7, ఉత్తరాఖండ లేకుండా ఉన్నట్లయితే 6. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రామాయణాన్ని వాల్మీకి ఏ భాషలో మొదటగా రాశాడు? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి కన్నడం. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సంస్కృతం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొదటగా సంస్కృతంలో రాయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రామాయణానికి గల మారు పేర్లు. ఆప్షన్ ఏ పౌలస్త్యవధ, ఆప్షన్ బి సీతామాచరితం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి ఏది కాదు. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏ అండ్ బి. పౌలస్త్యవధ, సీతామాచరితం అనేది రామాయణానికి గల మారు పేర్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అయోధ్య అనేది ఏ నది ఒడ్డున ఉన్నది? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సరయు, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి సరస్వతి. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సరయు. సరయు నది ఒడ్డున ఈ అయోధ్య పట్టణం అనేది ఉన్నది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అయోధ్య నగరానికి రాజు ఎవరు? ఆప్షన్ ఏ శంతనుడు, ఆప్షన్ బి జనక మహారాజు, ఆప్షన్ సి దశరథుడు, ఆప్షన్ డి సుమంతుడు. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి దశరథుడు. దశరథ మహారాజు అయోధ్య నగరానికి రాజుగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అయోధ్య ఏ దేశ ముఖ్య పట్టణము? అయోధ్య ఏ దేశ ముఖ్య పట్టణం అంటే ఆప్షన్ ఏ మిథిల, ఆప్షన్ బి కోసల, ఆప్షన్ సి అంగ, ఆప్షన్ డి తక్షశిల. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోసల. కోసల దేశంలో అయోధ్య అనేది ముఖ్య పట్టణంగా ఉన్నది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వల్మీకం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పుట్ట, ఆప్షన్ బి కొండ, ఆప్షన్ సి చెట్టు, ఆప్షన్ డి పర్వతం. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పుట్ట. వాల్మీకం అంటే పుట్ట నుండి పుట్టినవాడు కాబట్టి అందువల్ల వాల్మీకి మహర్షికి వాల్మీకి అని పేరు రావడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాల్మీకి మహర్షి ముందు ఏం చేసేవాడు? ఆప్షన్ ఏ గ్రంథాలు రాసేవాడు, ఆప్షన్ బి దొంగతనాలు చేసేవాడు, ఆప్షన్ డి తపస్సు చేసేవాడు, ఆప్షన్ డి యజ్ఞాలు చేసేవాడు. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దొంగతనాలు చేసేవాడు. వాల్మీకి మహర్షి అంతకుముందు దొంగతనాలు చేసేవాడు. తర్వాత జ్ఞాన సంపన్నుడై రామాయణాన్ని రచించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రోజుకో వీడియోతో మీ ముందుకు వస్తూ